పోతన భాగవతము 12వ స్కందము కలియుగ ధర్మములు. బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుడగున్, కలిమియు బలిమియు కలిగిన ఇలలోపల రాజతండే ఏమనవచ్చున్. కలియుగ ధర్మము గురించి సుఖయోగ పరీక్షిత్తుకి ఇలా చెప్పాను. కలియుగములో కులహీనుడైనను బలవంతుడై ఉన్నచో గొప్ప గుణవంతునిగా గౌరవింపబడును. ధనము బలము గలవాడి భూమిపై రాజుగా పెత్తనము చేయును. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్, మానుము సంభవంబు గల మానవ కోట్లకు చూపునిత్యమౌగాన, హరిందల భూమిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. సుఖయోగ పరీక్షితులకు ప్రళయం గురించి చెప్పిలానను. రాజా, నీవు చనిపోయేదనని మనస్సులో భయం చెందకము. పుట్టుక గల ప్రతి మానవునకు చావు తప్పదు. అందుచేత నీవు అనవర్థము శ్రీహరిని తలంచు, ఇక నీకు ఈ భూమిపై జన్మము కలగదు. నీవు వైకుంఠ నివాస సౌఖ్యాన్ని పొందగలవు. మృతియును జీవనంబుని విమేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు సహజంబిది. చోరహుతాస స్పాప సౌహతులను దప్పి యాకటను మంచతనుందెడునట్టి జీవుడున్, వెతలను పూర్వ కర్మభవ వేదనలొందుచు గందునెప్పుడున్. రాజా, మృతి జీవనము ఇవి ఈ పృథ్వీపై ప్రాణులకు ఎల్లప్పుడూ సంభవించు సహజ ఘటనలు. చోరుల వల్ల, అగ్ని వల్ల, సర్పము వల్ల, ఇటువంటి ఇతర కారణముల చేత, ఆకలి దప్పుల వల్ల అనివార్యముగా మరణం సంభవించు జీవుడు పూర్వకర్మలచే వ్యధలను సంసార బాధలను పొందుచు ఎప్పుడూ కృంగును. సకలాగమార్థపారగుడక లంక గుణాభిరాముడంచిత బృందారక వంజ పాదయుడు అగుచు సుఖయోగిక వందనంబు సరదినునర్తున్. సూత మహాముని ఇలా చెప్పాను. సకల వేదాంత శాస్త్ర పండితుండును, నిర్మల గుణ శోభితుండును, శ్రేష్ఠులచే పూజింపబడు పాదములు గలవాడును అగు సుఖయోగీంద్రునికి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో వందనములు ఆచరించుదును అని సూతముని చెప్పాను. సకల గుణాతీత సర్వజ్ఞు సర్వేసు రకిల లోకాధారు ఆదిదేవు పరమదయా రసోద్భుత సాతు ధృతశాభు వందిత పాదాబ్జు వనిదశయనునాశ్రిత మందారు ఆద్యంతు శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్ర గదాస శారంగధరుని శోభనాకారు పీతాంబర భైరాము రత్నరాజితమకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుదలతో నుతి ఇంతు దేవకీ తనయునెప్పుడు. సకల గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అఖిల లోకాధారుడు, ఆదిదేవుడు, పరమదయారసాముతో ప్రకాశించువాడు, త్రిదశల వారిచే పూజింపబడు పాదవద్మములు గలవాడు, సాగరసైనుడు, ఆశ్రితుల కల్పవృక్షము, ఆద్యంతములు లేనివాడు, వేదాంతాలచే తెలియబడువాడు, విశ్వమంతా నిండివాడు, శ్రీవత్స చిహ్నము కౌస్తుభమణి ధరించిన సుందర వక్షస్థలము గలవాడు, శంఖచక్ర గదా శారంగములను ధరించినవాడు, శోభనమైన ఆకారము గలవాడు, పీతాంబరములు ధరించువాడు, నవరత్న కిరీటములతో వెలుగొందువాడు, కలువ రేకుల వంటి కన్నులు గలవాడు, మహనీయమైన పవిత్ర దేహము గలవాడు అయిన శ్రీకృష్ణ భగవాను స్తుతించెదను, ధ్యానించెదను అని సూతముని ప్రార్థించెను. అని ఈ రీతిను తించి భాగవతమాద్యంతంబు సూతుడు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమ మనంబునన్ పద్మనాభుని చిత్తమున నిలిపి తద్గుణములను భూషించుచున్. ధన్యులై చనిరి ఆత్మీయనికేతనంబులకు ఉత్సాహంబు వర్ధిల్లగన్ అని ఈ విధంగా స్తుతించి శ్రీమద్భాగవత పురాణాన్ని పౌరాణికుడైన సూతుడు చెప్పగా సంతుష్ట మనస్కులై విని ఆ సౌనకాది మునులందరూ అత్యంత ప్రేమతో పద్మనాభుని చిత్తమున నిలిపి ఆయన గుణగణాలను స్తుతించుచు ధన్యులై ఉత్సాహము పెంపొందగా తమ తమ త్రావులకు నిష్క్రమించిరి. జనకసుత హృచ్చోర జనకవచ పాలనాత్త శైల విహార జనకామిత మందార జననాధిక నిత్య దుఃఖ చయ సంహార. జానకీ మనోహర, పితృవాక్ పరిపాలనకై కొండలలో సంచరించిన వాడా, జనుల కోరికలను తీర్చు పారిజాతమా, పుట్టుకలతో నిత్యము వచ్చి దుఃఖాలను నశింపజేయు రామా, నీకు ప్రణామములు. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ
సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కలుష పోషి వీరవర్యాభిలాషి స్వగురు హృదయ పోషి సర్వదా సత్యభాషి. ముజ్జగములలో విహరించువాడా శత్రు సంహారి, సుగుణముల నిధి శివితాంబ సుందరి మానసోహరి, నిర్మలను పోషించువాడా వీరవర్యులచే గౌరవింపబడువాడా విశ్వామిత్ర గురు హృదయ నివాసి సర్వదా సత్యభాషి నమో నమః. పుష్కరం మందు ద్వారకాపురమునందు మధుర ఎందును రవి దినమునందెవడు పఠన సేయును రమణతో భాగవతము వాడు ధరించు సంసార వాంతినపుడా. ఈ భాగవత గ్రంథాన్ని పుష్కరమందు ద్వారకాపురమునందు మధురాపురి ఎందును రవివారము నాడు ఎవరైనా ప్రీతితో పఠన చేసిన వారు సంసార సాగరమును శీఘ్రమే తరించెదరు. హరి ఓం తత్సత్.